సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో రాజకీయాలు జోరందుకున్నాయి. ఈ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. చింతలపూడిలో గెలిచిన పార్టీనే అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ రాజకీయ పార్టీలకు ఉంది. చివరి వరకు అభ్యర్థుల ఎంపికలో రాజకీయ పార్టీలు తీవ్ర కసరత్తు చేశాయి. టీడీపీ తరఫున ఎన్ఆర్ఐ సొంగ రోషన్ కుమార్ కు సీటు కేటాయించగా వైసీపీ నుంచి మాజీ ప్రభుత్వ అధికారి కంబం విజయరాజు పోటీ చేస్తున్నారు. చింతలపూడిలో చింత తీర్చేది ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది. చింతలపూడి ఎస్సీ రిజర్వ్ అసెంబ్లీ నియోజకవర్గం 2019 ఎన్నికల్లోనే టీడీపీ టికెట్ కోసం సొంగ రోషన్ కుమార్ తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రాంతంలో అవకాశం దక్కలేదు. తాజా ఎన్నికల్లో సీటు దక్కించుకున్నారు. వైసీపీ తరఫున విజయరాజు అభ్యర్థిత్వం ముందే ఖరారైంది. ఇద్దరు నేతలు నియోజకవర్గానికి స్థానికులు కావడంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక రోషన్ కుమార్ కరోనా సమయంలోనూ సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఇటు విజయరాజు ఉద్యోగరీత్యా నియోజకవర్గంలో స్థానికులతో 2.5 దశాబ్దాల నుంచి సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ నేతల్లో అసంతృప్తులు అలకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందు నుంచి వైసీపీ అభ్యర్థి విజయరాజుకు టికెట్ ఇచ్చేందుకు ఎవరైతే కష్టపడ్డారో ఇప్పుడు వారే ఆయన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా తాజా పరిణామాలు అద్దం పడుతున్నాయి. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వర్గంలో బలమైన నాయకులుగా ఉండేవారంతా విజయరాజుకు సీటు ఇస్తే సహకరించబోమని తేల్చి చెప్తున్నారు. ఇది విజయరాజుతో పాటు నియోజకవర్గ వైసీపీ క్యాడర్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే ప్రచారంలో ఓ అడుగు ముందుకేసి వెళ్తున్న విజయరాజు అనూహ్యంగా నేతల వ్యతిరేకతతో డైలమాలో పడ్డారు. ఈ సమస్యను గట్టెక్కేది ఎలా అన్న ఆలోచనలో పడ్డారు. మరోవైపు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సానుకూల పవనాలు ఉన్నాయంటూ ఆ పార్టీ క్యాడర్ జోష్ లో ఉన్నారు. నియోజకవర్గానికి గుండెకాయ లాంటి జంగారెడ్డిగూడెం మండలంలో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యత వస్తుందని సర్వేల్లో వచ్చిన ఫలితాలతో ఆ పార్టీ నేతలు గెలుపు ధీమాతో ఉన్నారు. నియోజకవర్గంలో 90% వరకు కలిసికట్టుగా ఏకతాటి మీదకు రావడంతో టీడీపీ అభ్యర్థి రోషన్ కు ప్లస్ పాయింట్ కానుంది. ఇదే నియోజకవర్గానికి చెందిన ఎంపీ కోటగిరి శ్రీధర్ ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడంతో వైసీపీ క్యాడర్ లో చాలా మంది తమకెందుకు అన్నట్టుగా లైట్ తీసుకుంటున్న వాతావరణం కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థి విజయరాజు వియంకుడు మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు పార్టీలో పరిణామాలు చక్కదిద్దేందుకు చెమటోడుస్తున్నారు. ఇక అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నమూ చేస్తున్నారు. పార్టీ అధినేత సైతం నియోజకవర్గ రాజకీయ పరిణామాలపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇక చింతలపూడి వైసీపీ చింతను ఎలా పరిష్కరించి పార్టీని ట్రాక్ మీదకి ఎక్కిస్తారో త్వరలోనే తేలనుంది. కాబట్టి మేము ప్రజల కోసం మాట్లాడుతున్నాను. మాకు నేను కరెంట్